సంక్రాంతి అంటేనే ఆంధ్రులు జరుపుకునే అతిపెద్ద పండుగ, పెద్దల పండుగ. అంగరంగ వైభవంగా యావత్ భారతదేశం నుంచి కూడా మన స్వగ్రామాలకు వచ్చి మరీ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క వేడుకల్ని, సంక్రాంతి వేడుకల్ని మన ఎన్టీఆర్ స్టేడియంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరి ఒక కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకొని మా అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. అయితే ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ని సాంప్రదాయబద్ధమైన ప్రదర్శనలతో పాటు నృత్యాలతో పాటు అన్ని రకాలైన కార్యక్రమాల్ని ఇందులో పొందుపరచడం జరిగింది. మన పిల్లలందరికీ కూడా మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ అదేవిధంగా మనం కూడా చాలా సరదాగా ఈ యొక్క వేడుకల్లో పాలు పంచుకొని ఈ యొక్క సంక్రాంతిని మనం పండుగని నిర్వర్తించుకోవాలి అని చెప్పి భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. 7 మెంబర్స్తో ఒక కమిటీని ఫామ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ నుంచి ఒక అధికారిని ఈ కమిటీకి అసైన్ చేయడం జరిగింది. ప్రతినిత్యం దీంట్లో జరగబోయే కార్యక్రమాలు, దానికి అయ్యే ఖర్చు, వీటన్నిటినీ కూడా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఎలా నిర్వర్తిస్తున్నారో అందరికీ తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క వేడుకల్ని మనం జరుపుకోబోతూ ఉన్నాము. అదేవిధంగా ఎన్నో రకాలైన ప్రోగ్రామ్స్ని ఈరోజు ఇందులో పొందుపరుచుకున్నాం. అండ్ మరొక విషయం చెప్పడానికి ఆనందపడుతూ ఉన్నాను. మీడియా మిత్రులకు కూడా పోటీ కార్యక్రమాల్ని నిర్వర్తించుకోవాలి అని అనుకుంటున్నాము. క్రికెట్ కానివ్వండి, లేదంటే షటిల్ కానివ్వండి, ఇందులో ఏర్పాటు చేసుకొని వారు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి అని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. చివరి రోజు ఏదైతే ఉందో 15వ తారీఖు వీరందరికీ కూడా బహుమతి ప్రదానం జరగబోతూ ఉంది. కాబట్టి అందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి దీన్ని జయప్రదం చేసి పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగలు మరో రానున్న 5 ఏళ్ళు మర్చిపోలేని విధంగా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి, అందరూ భాగస్వాములు అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. పెడదామండి 1 by 1. ఈ సంక్రాంతి అయిపోనివ్వండి. ఆశావాహులు ఎప్పుడు ఉంటారు? అందరూ పట్టుకుంటారు. ఎమ్మెల్యే గారు అందరికి ఇచ్చారు. బుజ్జందా పట్టుకున్నాడు.